కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సర్వలోకల మార్గము. అందరూ ఎలా వెళ్తున్నారో మనం కూడా అలాగే ఏదో రోజు చనిపోతాం. బలవంతంగా చావకూడదు. చంపడము పాపమే, చావడము పాపమే. బైబుల్ దేవుని దృష్టిలో నరహత్య భయంకరమైన పాపము, ఆత్మహత్య కూడా పాపమే అన్నాను ఆయన. మీరు అనుకుంటున్నారేమో నా లైఫ్ నా ఇష్టం అని. నువ్వు కావాలనుకుని నువ్వు పుట్లా, ఎవరో కావాలనుకుంటే నువ్వు పుట్టావు. అమ్మ నాన్న కావాలనుకున్నావు, నువ్వు పుట్టావు. నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు లేదు. ఈ బైబుల్ ఆధారితంగానే వాళ్ళ రాజ్యాంగాలు రాస్తున్నారు ప్రపంచ దేశాలలో ఎంతోమంది. నరహత్య పాపము తప్పని అప్పుడు ఎప్పుడో రాశాడు మోషే గారు. మరి వాళ్ళ రాజ్యాంగాలు కనిపిస్తున్నాయి అన్ని దేశాలలో. ఈ రాజ్యాంగాలకు, ఈ పీనల్ కోడ్స్కి, కోర్టులో శిక్ష వేయడానికి వీటన్నిటికీ ఆధారం ఏంటి అంటే బైబిలే. చూడండి, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనంలో, నేను సర్వలోకుల మార్గమున పోతా ఉన్నాను, ద వే ఆఫ్ ఆల్ ద ఎర్త్. మరణము ప్రతి ఒక్కరిని కూడా కలుస్తుంది. మనం దాన్ని పిలవాల్సిన అవసరం లేదు, రా అని పిలవాల్సిన అవసరం లేదు, ఎవరు వచ్చేస్తుంది. అది మరణము ఎలా వస్తుందో తెలియట్లేదు. రోడ్డు మీద వెళ్తుంటే ఆడెవడో వచ్చి గుద్దేస్తాడు. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఆటోలో వెళ్తున్నది, 25 ఏళ్ల వయసున్న అమ్మాయి. ఫ్రంట్ టైర్ ఉంటుంది కదండి, ఆటోకి సింగిల్ టైర్ ఉంటుంది కదా, అది బర్స్ట్ అయిపోయింది. ఒక 40-50 స్పీడ్లో ఉన్నటువంటి ఆ ఆటో మరి పక్కకి ఒరిగిపోవటము, ఈ పాప అంత బలంగా లేదనుకుంటా, మరి పక్కన డివైడర్కి కొట్టుకోవడము, ఇదంతా పగిలిపోయింది. ఈ మీట్ అంతా వెళ్ళిపోయింది, లోపల పళ్ళన్నీ రాలిపోయింది పాపకు. 25 ఏళ్ల అమ్మాయి, పెళ్లి కావాల్సిన పాప, MBBS కంప్లీట్ చేసుకున్న పాప, నా ఫ్రెండ్ కూతురు. నెలకొక పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తుంటారు వీళ్ళు. అడగాలనిపించింది నా స్నేహితుడిని, అబ్బాయి మరి నువ్వు ఇన్ని దేవుళ్ళ దగ్గరికి, ఇన్ని గుడుల దగ్గరికి తిరుగుతున్నావు కదా, ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళావు కదా, పాపను కూడా తీసుకెళ్ళావు కదా, ఒక్క దేవుడన్నా వచ్చి కాపాడలేకపోయాడా? కొన్ని మనం చేసే తప్పులు కూడా ఉంటాయి. దేవుని ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదని అంటారు, చూసినారా? ఇవి సరైన స్టేట్మెంట్స్ కాదండి. ఇవన్నీ కూడా లోకానుసారమైన మనుషులు రాసుకున్నటువంటి పనికిమాలిన సామెతలు, లైన్స్, కొటేషన్స్, ప్రాబ్స్, సేయింగ్స్ తప్ప ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవి అంతవరకు మన తప్పు ఉంటుంది. అతను ఆ యాక్సిడెంట్లో ఆటోని కంట్రోల్ చేయలేకపోవడం కూడా అతని చేతకాంతనమో, అతను తప్పు, లేదంటే అతను అంత స్పృహలో అనుకుందాం. ఈ అమ్మాయి పక్కనే కూర్చుంది, ఆటోలో మూలకు కూర్చుంది కాబట్టి పడిపోయింది. మధ్యలో కూర్చుంటే బాగానే ఉండేది, లేకంటే కనీసం ఒక చేత్తో ఇట్లా పట్టుకున్న కనీసం ఏదన్నా గ్రిప్ అన్నా ఉంటే పడేది కాదు. ఎంత సర్జరీ జరిగినా సరే పళ్ళు లోపల అన్నీ రాలిపోయి, అంతా మీట్ వెళ్ళిపోయి, చక్కని పిల్లండి, చాలా తెలివైంది, చక్కగా చదువుకుంది, క్లాస్లో పాస్ అయింది ఆ మెడిసిన్ కూడా. కానీ ఇలా జరిగింది. ఒక్కటే కూతురు. ఆ నాన్నకి ఎంత బాధ ఉందో తెలుసా? అసలు నవ్వు అనేది లేదు నాన్నగారి ముఖంలో, అమ్మగారి ముఖం నవ్వు అనేది లేదు. సాలిడ్ ఫుడ్స్ లేవు, ఒట్టి లిక్విడే. ఒక ప్రమాదం. ఇక యుద్ధాల పేరిట ఒకడి మీద ఒకడు బాలిస్టిక్ మిసైల్స్ వేసుకోవడము, అణుబాంబు పేల్చేస్తా, ఏం చేస్తావో చేసుకో అని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటువంటి దేశాల నాయకులు, చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వయసులో ఉన్న దేశాల నాయకులు ఇలా మాట్లాడడం సబబేనంటారా? నీ మూర్ఖపు నిర్ణయం వలన అక్కడ ఎంతమంది అమాయకులు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు చనిపోవడానికి నువ్వు కారణం అవ్వబోతున్నావు కదా. ఇది సరైనదేనా? అది ఏ దేశం వాడి నిర్ణయమైనా సరే యుద్ధం అనేది తప్పు. మనిషి మరణాన్ని పరిచయం చేస్తున్నాడు. దేవుడు నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. చూడండి దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో. కానీ మనిషి నీకు చావుని పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఆ కేబుల్ వైర్ల మీదకి వెళ్ళి మొన్న ఒక అమ్మాయి కింద పడిపోయింది, 32 అడుగుల నుంచి కింద పడిపోతే మోకాలు మొత్తం నుజ్జు అయిపోయింది. అంతవరకు కట్ చేసి తీసేయాల్సిందేనమ్మా, మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఇది పన్ను కాదు ఊడితే కూడా పెట్టడానికి, అది కాలమ్మా, పనికిరాదంటే అంతవరకు. 23 ఏళ్ల అమ్మాయి 32 అడుగుల నుంచి, అంత హైట్ నుంచి కిందకి ఆ కేబుల్ వైర్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు జారి పడిపోయింది. ఎప్పటి నుంచో వాడుతూ ఉంటారు, సర్వీస్ అయిపోయినాయి, అవుట్డేట్ అయినా కూడా మనం వాడుతూ ఉంటాం కదా. అంటే మనుషుల ప్రాణాలు సేఫ్టీ గాల్లోకి వదిలేసిన వ్యాపార వ్యవస్థలు. ఎవరు దీనికి బాధ్యత? యెహోషువ అంటున్నాడు కదా, అందరూ ఎలాగైతే పుట్టి, ఎలాగైతే వృద్ధాప్యంలోకి చేరి, ఎలాగైతే శారీరకంగా కనుమూసి చనిపోతారో, నేను కూడా సర్వలోకుల మార్గంలోకి వెళ్ళిపోతున్నాను. ఇక ఈ లోకంతో నాకు పని లేదు, జీవించి ఉన్న వారితో నాకు ఇక పని లేదు, నేను మృతుల లోకానికి వెళ్ళిపోతున్నాను. నేను పరిశుద్ధతలో జీవించి ఉంటే నన్ను దేవుడు తన హక్కున చేర్చుకుంటాడు. అంటే నేను మిమ్మల్ని మిస్ అయిపోతాను అనేటువంటి ఆ బాధ యెహోషువలో కనపడిందండి. ఐ విల్ మిస్ యూ గైస్, ఎందుకంటే నేను చచ్చిపోతున్నాను కదా, ఐ విల్ మిస్ యూ. మీరు నన్ను మిస్ అవుతారు అనట్లా,
తన ప్రాణము పోతుందని తన చావు గురించి తానే ముందుగా బాధపడుతున్నాడండి యెహోషువ. డీప్గా ఆలోచించండి. ఐ విల్ మిస్ యూ అంటున్నాడు. నాకు ఏదైనా రోగం వచ్చి నేను ఐసీయూలో ఉంటే, నా పిల్లలు నా పక్కన నిలబడి ఉంటే, వాళ్ళ బాగోగులు నేను బాగా చూడలేకపోయినా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయలేకపోయినా అనేటువంటి ఒక బాధ, ఒక టెన్షన్, ఒక చింత, ఒక యాంగ్జైటీ నా లోపల ఉండి కళ్ళంట నీళ్లు గారుతూ ఉంటే, సారీ నాన్న, బంగారు తల్లి, నేను నీకు ఎటువంటి ఒక లైఫ్ సెక్యూరిటీని ఇవ్వలేకపోయాను, పెళ్లి కూడా చేయలేకపోయాను, కనీసం ఒక బండి కూడా కొనివ్వలేకపోయాను నాన్న, ఎంతో చేయాలనుకున్నాను, కానీ ఆర్థికంగా నేను ఎంతకి వృద్ధి చెందాలనుకున్నాను, అంతకంతకి అప్పుల పాలైపోయాను, నన్ను మోసం చేశారు, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేశారు నా వాళ్ళు అని చెప్పని నేను ఎంత బాధపడతానండి. పిల్లలకు మంచి చేయలేకపోయినాయి అనేటువంటి ఒక బాధ, నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక టెన్షన్. చావక ముందే ఆల్రెడీ డెత్ బెడ్ మీద ఉన్న నేను, చావు పడక మీద ఉన్న నేను ఎంత ఆలోచనతో, ఎంత భయంగా ఉంటుందో తెలుసా అండి, ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచన. నేను చూశాను, చాలామంది చూశాను. ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు విడిచిన కన్నీళ్ళు, వాళ్ళు వాపోయిన విధానం, వాళ్ళు చెప్పే జాగ్రత్తలు, వారు చూపించే ప్రేమ, ఇంత ప్రేమ దాచుకున్నాడా మా నాన్న అని ఆ చివరి దశలో చెప్తాడు ఆయన. బ్రతికుండగానే ప్రేమను చూపించండి, లోపల దాచిపెట్టుకోవడానికి ఇది బ్యాంకులో లాక్లో డబ్బులు అనుకున్నా, బంగారం అనుకున్నావా? హెబ్రీ పత్రికలో చూడండి, 9వ అధ్యాయము 27వ వచనము, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఒక్కసారే 2-3 సార్లు లేదు. మనుషులు ఒక్కసారే పుడతారు, ఒక్కసారే చేస్తారు. ఈ 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో జీవితం ఉన్నదే ఒక గ్యారెంటీ లేని జీవితము. నీ డైట్ సరిగా లేకపోయినా పోతావు, ప్రమాదం జరిగినా పోతావు, ఆరోగ్యం బాగాలేనా పోతావు, కరోనా లాంటి వైరస్ అటాక్ అయినా పోతావు. దేవుడు తప్పిస్తేనే నీ ఆయుష్కాలము ఆయన చేతిలో ఉన్నది. నీ ప్రాణము ఆయన పెట్టిన భిక్ష, ఈ జీవితము ఆయన ఇచ్చినటువంటిదే. నీ ఆత్మ దేవుని చేత దయచేయబడింది. తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వు. మా ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చి నేను మళ్ళీ మా ఇంటికే వెళ్తాను, కానీ మా ఇల్లు లాగా ఉన్న ఇంటికి వెళ్ళను కదా. లాజిక్ మర్చిపోతారు. చూడండి, సొలొమోను గారు ప్రసంగిలో అంటున్నాడు కదా, ప్రసంగి గ్రంథము 9:2లో, సంభవించినవి అన్నీ అందరికీ ఒకే విధంగా సంభవిస్తాయి, జనన మరణముల గురించిన ప్రస్తావన ఇది. ప్రాణం తీసేసుకుంటారు బలవంతంగా, ప్రాణం పోతుంది న్యాచురల్గా, కానీ అందరూ ఒకే విధంగా వస్తారు, ఒకే విధంగా పోతారు, ఒకటే చోటుకి పోవట్లేదు. ఆత్మ తాను దయచేసిన వాని యొద్దకు తిరిగి వెళ్ళిపోవునని వ్రాయబడినది గుర్తున్నదా మీకు? దేవునికి నచ్చిన ఆత్మలు ఆయనతో ఉంటాయి, నచ్చిన ఆత్మలన్నీ కూడా నరకానికి వెళ్ళిపోతాయి. కేర్ అడ్రస్ అదే. అగ్ని ఆరని, పురుగు చావని ఆ నిత్య నరకంలో ఎంత భయంకరంగా ఉండదో తెలుసా అండి? ఏమంటే ఒక ఆటోమం పెరిగిందనుకోండి, 15 మిలియన్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉత్పన్నం అవుతుందండి. అంత జనరేట్ అవుతుంది వేడి, టెంపరేచరు. అంటే 1,50,00,000 డిగ్రీల సెంటిగ్రేడు ఒక్కసారి జనరేట్ అయిపోతుంది. అంటే ఏంటో తెలిసిన, అరే ఇదేదో వేడి వచ్చేసింది, నువ్వు చావబోతున్నావని ఆ వేడి, ఆ ప్రమాదము నీ బ్రెయిన్కి ఒక సంకేతము పంపించక ముందే చచ్చిపోతావు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మోస్ట్ పెయిన్లెస్ డెత్ ఏదన్నా ఉందంటే ఆటం బాంబులో చావడమే. ఒక 2 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం ఎవడెవడు ఉన్నాడో మొత్తం షర్టు బటన్ కాదు కదా ఏది దొరకదండి, ఏ మెటల్ కూడా దొరకదు, అంతే మొత్తం బూడిదే. పంటలు పండు ఒక 200-300 ఏళ్ళు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటున్న మాట, యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచే ప్రతి ఒక్కరికి నిత్య జీవము గ్యారంటీ అని అంటున్నాడు ఆయన. ఇదే మత్తయి సువార్త 3:18లో చూడండి, క్రీస్తునందు విశ్వాసము ఉంచే వారికి తీర్పు తీర్చబడదు అని కూడా అంటున్నాడు. ఆ విశ్వాసం ఉంచాను కదా అని చెప్పి నువ్వు తిట్టుబోతు తాగుబోతు అయిపోతే కుదరదు నాన్న. విశ్వాసము మాత్రము ఉంచుము అన్నప్పుడు, విశ్వాసం ఉంచేసాను సరిపోయిందిలే, ఇక నేను తాగుతా, తిరుగుతా, తింటా, మటర్లు చేస్తా, మోసం చేస్తా, వడ్డీ వ్యాపారం చేస్తానంటే నడవది. 2-3 అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే నడవది. మత్తయి సువార్తలోనే 3:36లో, యేసుక్రీస్తునకు విధేయుడు కానివాడు నిత్య జీవము చూడకపోగా దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష తప్పదు.
నిత్య జీవంలోనికి నువ్వు వెళ్ళాలంటే యేసుక్రీస్తును నమ్ముకుంటే సరిపోదు. ఆయన ఎలా జీవించాడో, మాదిరికరంగా చూపించాడో అలా మనం కూడా బ్రతకాలి. క్రీస్తు లక్షణాలు లేకుండా, క్రీస్తు స్వభావం లేకుండా, క్రీస్తు ఆలోచన విధానం లేకుండా, ఆయన బోధన మనం అనుసరించకుండా, ఆయన వలె మనం బ్రతకకుండా నిత్య జీవనంలోకి మనం ఎంట్రీ ఇవ్వలేము నాన్న. నేను క్రీస్తును పోలి నడుచుకునే విధంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక ధైర్యవంతమైనటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ డేరెస్ట్ స్టేట్మెంట్ పౌలు గారు ఇచ్చారండి. నీకు ఆ దమ్ముందా? నేను క్రీస్తును పోలి నడుచుకునే విధంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే దమ్ము ఇవాళ ఎంతమంది పాస్టర్లకు ఉన్నదని ప్రశ్నిస్తా ఉన్నా. ప్రసంగి 7:8 కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంటున్నాడు. అంటే ఎలా బ్రతికావనే దానికంటే అంతములో కూడా క్రీస్తుతో ఉండి ఆయనతో నువ్వు ప్రయాణం చేసి పౌలు గారి వలె మంచి పోరాటము పోరాడి తిని, నేను నా గమ్యము చేరుకుంటుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నేను లక్ష్యమును చేరితిని, గురి యొద్దకే నా ప్రయాణము ఉరి యొద్దకు కాదు అని పౌలు గారు అన్న చందముగా ఎంతకాలం బతికేవనేది కాదు, చివరికి నువ్వు చచ్చే సమయానికి నీ విశ్వాసము, నీ రక్షణ మార్గము ఎలా ఉన్నది, నీ బ్రతుకు ఎలా ఉన్నది, నువ్వన్న విధి విధానాలు ఎలా ఉన్నాయి, విశ్వాస పరిమాణము ఎంత ఉన్నది, దేవునికి నేను తెలియాలి. అది ఇంపార్టెంట్. నాకు దేవుడు తెలియటం ఏంటి? కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా సరే క్రీస్తుతోనే ఉండాలి. అందరం చనిపోవాల్సిందే, ఇందులో ఎటువంటి మార్పు లేదు. కానీ మనం చనిపోతూ కూడా బ్రతుకుతామనే ఆశతో మనం చనిపోవాలి. ఎందుకంటే దెర్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ దిస్ లైఫ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. నాన్ క్రిస్టియన్స్ కి ఈ లైఫ్ తర్వాత ఇంకో లైఫ్ లేదు. అంటే ఆశాజనకమైన లైఫ్ లేదు. వాడికి నరకమే, అక్కడ కాలిపోతా ఉంటాడు. కానీ దేవునిలో కనుక వెళ్ళలేడు. 100లో మహా అయితే 30 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారండి. క్రైస్తవులందరిలో కూడా చర్చికి వచ్చే ప్రతి ఒక్కడు పరలోకంలో కనపడ్డారు. బైబుల్ చదివే ప్రతి ఒక్కడు కూడా దేవుని ముందు నిలబడలేడు. గమనించండి, ₹1 ఆశించకుండా దేవుని సేవ చేయాలనుకుంటున్న వారిని మీరు చూపించగలరా? డబ్బులను ఆశించి మనం సేవ చేస్తుంటే అది భయంకరమైన పాపం. అది దేవుని ఎదుట తీర్పు దినమున మనము లెక్క చెప్పవలసిందే. చావక ముందు, ఈ చావు చచ్చాక, ఈ మరణము తరువాత ఏముండబోతుంది? వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ లైఫ్? ఈ జీవితము తర్వాత ఈ మరణం అనేటువంటి ఆ గోడకు అటుపక్కన ఏముందో మనకు తెలియాలి. దర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ దిస్ లైఫ్ అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. చిన్న ప్రార్థన కొరకే తెల్లు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. గరికైన మాటలు, గరిసైన మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నప్పటికీ, ఎంతోమంది మనోభావాలు దెబ్బతినే విధంగా మా మాటలు ఉంటున్నప్పటికీ కూడా ఈ పరిచర్యలో భాగంగా, సువార్త ప్రకటనలో భాగంగా భక్తులను, విశ్వాసులను, క్రైస్తవేతరులందరినీ కూడా హెచ్చరించే నిమిత్తమై, అందు నిమిత్తమై మాత్రమే కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తున్నది ప్రభు. మమ్మల్ని క్షమించండి, మా పరిచర్యను దీవించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువ. అందరి వల్లే మేము కూడా మరణించవలసిన వారమై ఉన్నాము. కానీ మరణము తర్వాత మరొక జీవం ఉన్నదనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, గ్రహించాలని, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రసంగం చేయడం జరిగింది ప్రభువ. మా పరిచర్యను దీవించండి. పరిచర్య చేసిన వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డినామినేషన్ని, ప్రతి ఒక్క సంఘమును, సంఘ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకునండి. నిజమైనటువంటి వాక్యపు వెలుగులో బ్రతకడం అంటే ఏంటో ప్రతి ఒక్క పరిచారకుడు, ప్రతి ఒక్క సంఘ కాపరి, ప్రతి ఒక్క సువార్థికుడు కూడా చక్కగా వాక్యాన్ని వివరించే విషయమే వారికి మంచి దీవెనను, ఆశీర్వాదంను ఇవ్వమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములు అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.